కడప కాంగ్రెస్ అభ్యర్థిగా వైఎస్ షర్మిలారెడ్డి. కడప కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల ఫైనల్ అయ్యారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ పేరును ఖరారు చేసింది. కడప వైసీపీ ఎంపీ అభ్యర్థిగా వైఎస్ అవినాష్ రెడ్డి బరిలో ఉన్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు వైఎస్ అవినాష్ రెడ్డిపై వైఎస్ షర్మిలారెడ్డి బరిలోకి వచ్చారు. దీంతో ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. కాంగ్రెస్ 17 స్థానాలకు అభ్యర్థుల్ని ఖరారు చేసింది. కడప షర్మిలారెడ్డి, బాపట్ల జేడీ శీలం, కాకినాడ పల్లంరాజు, రాజమండ్రి గిడుగు రుద్రరాజు, విశాఖపట్నం సత్యారెడ్డి, ఏలూరు లావణ్య, అనకాపల్లి వేగి వెంకటేష్, శ్రీకాకుళం డీసీసీ ప్రెసిడెంట్ పరమేశ్వరరావు, విజయనగరం డీసీసీ ప్రెసిడెంట్ రమేష్ కుమార్, రాజంపేట నజీం అహ్మద్, చిత్తూరు చిట్టిబాబు, హిందూపూర్ సాహీన్, నర్సరావుపేట అలెగ్జాండర్, నెల్లూరు దేవకుమార్ రెడ్డి, ఒంగోలు సుధాకర్ రెడ్డి, మచిలీపట్నం గొల్లు కృష్ణారెడ్డి. అయితే షర్మిలారెడ్డి కడప ఎంపీ స్థానం నుంచి పోటీ చేయడం అనేది చంద్రబాబు నాయుడు వ్యూహంలోనే భాగం అంటున్నారు వైఎస్ఆర్సీపీ అధినాయకులు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ అయితే పోటీ చేస్తున్నట్టే లేదు. కూటమి అభ్యర్థులు మొత్తం వైఎస్ షర్మిలాకే మద్దతు తెలుపుతున్నారు. వైఎస్ షర్మిల గెలిచే అవకాశమే ఎక్కువగా ఉంది అంటున్నారు విశ్లేషకులు. తెర వెనుక రాజకీయాలు చేయడంలో దిట్ట అయిన చంద్రబాబు మరోసారి తన రాజకీయ చతురతను ప్రదర్శించబోతున్నారంటూ రాజకీయ విశ్లేషకుల విశ్లేషణ.